ప్రయత్నం అని కాదు, ప్రతి ఒక్క దానికి కూడా ఒక విశిష్టత ఉంది అని చెప్తున్నా నేను. ఓకే. జంతువులు అనేటివి ఇప్పుడు అవి ఉంటేనే కదా ప్రకృతి బాగుండేది, ప్రకృతి బాగుంటేనే కదా సకాల వానలు పడేటివి, సకాల ఎండలు వచ్చేటివి. ఇప్పుడు మొన్న వన్యప్రాణులను మొన్న పావులను పట్టుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, మొన్న నేను యూట్యూబ్లోనే చూస్తా, ర్యాట్స్ అని ఏదో ఉంటుంది, దాన్ని వదిలేస్తే ఏమవుతుంది, అది కప్పలను పురుగులను చెడు పురుగులను తినేస్తుంది, తింటే పంట బాగా పండుతుంది. ఇట్లా ప్రతి ఒక్కటి వన్యప్రాణులను ఏవైనా సరే, ఇవే కాదు, ఆవు దేవత, ఇవి అన్నిటిని కాపాడుకుంటేనే కదా జంతువులను కాపాడుకుంటే కదా మానవ యొక్క అది బాగుంటది. సో సనాతన ధర్మంలో ఇటువంటి గొప్పటి అన్ని ఉంటాయి అంటారు. మరి ఇంత గొప్పగా చెప్తుంటారు, అసలు సనాతన ధర్మం అనేది అంతా ఉత్తది, అది ఒక మాయ అనే వ్యక్తులు కూడా ఉన్నారు ఇదే దేశంలో. మూర్ఖులు అంట నేను వాళ్ళని. మూర్ఖులు. వాడు నేను చెప్తా, పుస్తకాలు చదివి ఇక్కడిక్కడ బాయిలో కప్పలాగా ఇక్కడిక్కడ తిరుగుతా తెలియదు వాళ్ళకు. రమ్మను, నేను ఛాలెంజ్ చేస్తా, రమ్మను, నాతో తిరగమను, జ్వాలాముఖి పోదాం. ఎంతో మంది సైంటిస్టులు పోయారు, ఎన్నో టెస్టులు చేసారు, దొరకలే. ఇంకా అట్లాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి, టెంపుల్స్కి వెళ్దాం, చూడమను, అక్కడ టెస్టులు చేయమను. బద్రీనాథ్ ఉంది, బద్రీనాథ్లా ఇవాళ రేపు గుడి బంద్ చేస్తున్నారు అనగా దీపం పెడతారు, మళ్ళీ 6 నెలల తర్వాతనో 5 నెలల తర్వాత తలుపులు తెరుస్తారు, ఆ దీపం మళ్ళీ అట్లనే ఉంటది, లోపల ఆక్సిజన్ ఉండదు, ఏది ఉండదు, ఎట్లా ఉంటది. టెస్ట్ చేద్దాం రా, నీకు దేవుడి గురించి తెలుసుకుందుదా, నువ్వు ఏమి చేయకుండా నువ్వు దేవుడు లేడని చెప్పి కానీ నువ్వు చదివిన పుస్తకాలను పట్టుకొని నీ దేవుడు లేడని చెప్పి ఎట్లా నిర్ణయిస్తావు? నువ్వు ఒకడు, నువ్వు రావాలి కదా, తెలుసుకోవాలి కదా. సనాతన ధర్మానికి ఏదో నిన్న మొన్న వచ్చిన పేరే తప్ప మా యేసుక్రీస్తుకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మొత్తం సమస్త సృష్టికి మొట్టమొదటి ఏకైక దేవుడు యేసు ప్రభువే అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఒకసారి నిరూపించమని చెప్తున్నా కదా, 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎందుకు అంటారని అంటా ఉంటారు. ఇవి చెప్తున్నా కదా పుస్తకాలు అప్పట్లో మన చదువు ఏదైతే ఉందో, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన చదువుని మొత్తం లాక్కున్నారు. మన అందించారని అంటారు. మిషనరీ స్కూల్స్ తోటే పుస్తకాలు, మన గ్రాంధిక పుస్తకాలు అన్ని తీసేసి వాళ్ళ పుస్తకాలు తీసి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది వాళ్ళు క్రియేట్ చేసింది. మనకున్న నలంద విశ్వవిద్యాలయం ఉంది, పెద్ద పెద్ద గ్రంథాలు, మంచి మంచి గ్రంథాలు ఉండేదంట. ఎందుకు తగలబడ్డాయి అదంతా? మీరు ఇంత గొప్పగా చెప్తా ఉన్నారు, ఒక మాట స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పనా, మీరు బ్రాహ్మణులా? బ్రాహ్మణులు కదా మీరు. ఇదే బ్రాహ్మణులు భారతదేశంలో ఎస్సీ ఎస్టీల పైన చదువుకోకుండా వివక్షత చూపితే వాళ్ళందరినీ కూడా, మీరు అణగారిన వర్గాలుగా చూసేవారిని కూడా దగ్గర తీసుకొని వాళ్ళకి ఆంగ్ల విద్యను బోధించిన ఘనత బ్రిటిష్ వాళ్ళది. సరే, మన భారతీయులను ఇబ్బంది పెట్టారు ఒక రకంగా అంటే అది పక్కన పెడితే, విద్య పరంగా చూస్తే నేను ఒకటి చెప్తా, నేనున్నాను. పూర్వం నాకన్నా ముందు, మా ముత్తాతల ముందు ఎప్పుడు కూడా గుళ్ళోకు రానియకపోవడం, గుళ్ళోకు అంటురానితనం, ఇలాంటివి అనేటివి నేనైతే ఇప్పుడు వినలేదు. ఈ మధ్య జరగలేదు అని చెప్తారు, నేనైతే వినలేదు, మాకెక్కడ చెప్పలేదు. మా తాతలు ఎప్పుడు వాళ్ళని ఇంట్లోకి రానియద్దు, వాళ్ళకి నీళ్ళు ఇయ్యద్దు, వాళ్ళకి అది ఇయ్యద్దు అని చెప్పి మా తాతలు ఎప్పుడు చెప్పలేదు. బయట కూడా నేను చూసిన, నేను తిరిగే వర్గం మొత్తం వాళ్ళే, నా సగం దోస్తులు వాళ్ళే, సగం తమ్ముళ్ళు వాళ్ళే. నేను చూసిన. మీరంతా ఓన్ చేసుకున్నాను. నేను ఎక్కడ కూడా వివక్షత ఏం లేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తా, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తా. మొన్న కూడా అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు భోజనం, వాళ్ళ ఇంట్లో పూజలు జరిగినా, వెళ్ళినా, తిన్నా. నాకు అలాంటి వివక్షత ఏం లేదు. మా తాతలు నేర్పించలేదు, మా తాతలు నాకు చెప్పలేదు. అట్లా నేనే కాదు, నేను ఎంతమంది కావాలంటే అంతమందిని చూపిస్తే ఎక్కడ కూడా వాళ్ళ ఇళ్ళలో ఇట్లా చెప్పలేదు. మరి జరుగుండొచ్చు, అది నాకు తెలియదు, నేను చూడలేదు. బట్ అదైతే ఒక కారణం. కానీ ఇవాళ నేను ఒకటైతే చెప్తాను, ఇవాళ అంబేద్కర్ గారికి వాళ్ళ అంత చదువుకోవడానికి సహాయం చేసింది బ్రాహ్మణులు. అప్పుడు వివక్షత ఉంటే ఎలా చదివిపిస్తాడు? అంటే ఒక చోట పెట్టిర్రు, ఇంకో చోట తిట్టిర్రు. అంతే కదా. ఇప్పుడు ఒక చోట తిట్టిన దానికి ఆధారం లేదు, కానీ చదివిపించిన దానికి ఆధారం ఉంది కదా. ఆయన పుస్తకంలోనే రాసింది కదా, ఆయన జీవిత చరిత్రలో రాసింది కదా. ఇప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా నాకు చాలా మంది ఫోన్లు చేస్తారు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అని చెప్పి విన్నాను. కానీ నేను అక్కడికి పోయేసరికి ప్రాపర్ గా అది కాదు, అక్కడ సంఘటన వేరే జరుగుతుంది. అక్కడికి పోయేసరికి సంఘటన వేరే రకంగా మారుతుంది.
అక్కడ ఆ, ఇప్పుడు సమస్య సపోజ్ గుళ్ళోకి రానియలేదు అంటారు. నేను అక్కడికి పోయేసరికి గుళ్ళోకి ఎందుకు రానియలేదు అని అడుగుతా. అన్ని రోజులు గుళ్ళో అప్పటిదాకా వాళ్ళ తరాలు ముత్తాతలు తాతలు అందరు పోయారు. ఇప్పుడే ఎందుకు ఈ జనరేషన్ వ్యక్తిని ఎందుకు రానియలేదు అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇద్దరికి ఆ పూజారికి ఈయన మధ్య ఇద్దరు కూడా కలిసిమెలిసి తిరుగుతారు. మధ్యలో మాటలు పెరుగుతాయి. పెరిగిన తర్వాత ఏం చేస్తాడు, ఈ పూజారి మీద నిందలేస్తాడు. ఇవి జరిగినాయి. కొన్ని జరిగినాయి, సంఘటనలు కూడా జరిగినాయి. కొన్ని ఏరియాలో ఆచార ప్రకారం రానియకుండా ఉన్నాడు. అక్కడ కూడా వెళ్ళిన ఫైట్ చేసి. మీరేమంటారు, ఒక బ్రాహ్మణుడిగా ఇంకా కూడా సాగుతా ఉన్నది, కొందరు ఎస్సీలను ఎస్టీలను బీసీలను కూడా రానివ్వరు గుళ్ళోకి, దానికి మీరేమంటారు? దానికి నేనేమంటా అంటే ఖచ్చితంగా రానివ్వకపోవడాన్ని లేదు, ఖచ్చితంగా వాళ్ళందరినీ రానియాలి. సంఘటితం అయితేనే కదా హిందూ ధర్మం కాపాడుకునేది. అది నేను ఖచ్చితంగా అట్లాంటివి ఏమైనా ఉంటే నేను వ్యతిరేకిస్తా. ఖచ్చితంగా అందరినీ సమానంగా చూసుకోవాలి మనం. ఓకే, ఎందుకంటే మనం మనుషులం. మన మతం, మన ధర్మం, మన మాత ధర్మం, మన మాత తల్లి. మన తల్లిని మనం కాపాడుకోవాలంటే అందరం అనుకూలంగా ఉంటేనే, అందరం ఒకటైతేనే కాపాడుకోగలుగుతాం. ధర్మం గురించి ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తా. ఊర్లలో పంతులు ఉంటారు. మా ఊర్లలో కూడా పంతులు ఉన్నారు. తెల్లారు లెగిస్తే తండాలు ఉంటాయి కదా, తండాలలో పెళ్లిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఏదైనా పంతులు వెళ్తాడు కదా, చేపిస్తాడు కదా. వాళ్ళు కూడా మంచి చెడు తెలుసుకోవడానికి వస్తారు కదా. మరి ఎక్కడ ఉంది అంటున్నాం. కావాలని ఏంటంటే కన్వర్టేషన్స్ కావడానికి ఇది ఒక సాకులాగా తీసుకున్నారు. హిందూ ధర్మం మీద ఎంతమంది దాడి చేస్తారు తెలుసా? క్రిస్టియన్స్, ముస్లిమ్స్, నాస్తికులు, ఒకటేంది చాలా రకాలుగా హిందూ ధర్మం మీద. హిందూ ధర్మం పైన దాడి చేయాల్సిన అవసరం వాళ్ళందరికీ భారతదేశములో నీకు ఒకటి చెప్తాను, మన దేశ సంపదనను ఎవరు కొట్టుకుపోయారు? బ్రిటిష్ వాళ్ళు కొట్టుకుపోయారు. అప్పట్లో మనం ఎంత శ్రీమంతులం, ఎంత డబ్బు ఉన్నది భారతదేశం తెలుసా మనది? ఎందుకు కొట్టుకుపోయారు? మనము సంఘటితంగా ఉంటే భారతదేశాన్ని ఎవరు ఏం చేయలేరు. భారతదేశం చాలా గొప్ప దేశం అనమాట. మన దగ్గర విద్యలు కానీ, మన దగ్గర ఉన్న మెడిసిన్ కానీ, మన దగ్గర ఉన్న ప్రకృతి కానీ, మన దగ్గర ఉన్న నదులు కానీ, మన దగ్గర ఉన్న ఇది గాలి కానీ చాలా పురాతన, చాలా శక్తివంతమైనవి. ఈ శక్తిని కొల్లగొట్టాలి. కొల్లగొడితే భారతదేశాన్ని నడుపుతున్నట్టు కన్వర్ట్ అయ్యి ఇంత కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళే అన్న. అవును, ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి డబ్బు సంపాదన, ఒకటి డబ్బు సంపాదన, రెండు ఇది ఫండ్స్ గురించి, ఫారెన్ ఫండ్స్ గురించి, మూడు కావాలని హిందూ ధర్మం మీద విషం కక్కడానికి చేస్తుంది. హిందూ ధర్మం గొప్పది కదా, వాడి మనుగడ సాగాలంటే నా ధర్మం మీద విషం చల్లాల్సిందే కదా. అట్లా చేసి ఇప్పుడు వాళ్ళు డబ్బులు సంపాదించారు అంతే కదా. మరి ఇప్పుడు లేకపోతే ఏం లేనోడికి వాళ్ళ బెంజ్ కార్లలో తిరుగుతున్నారు అబ్బా మంచి మంచి పాస్టర్లు. ఒక గుడి పంతులు ఎందుకో ఇప్పటికి బండి మీద తిరుగుతున్నాడు. పాస్టర్లు కాదు, కొంచెం మంచి పురోహితులు కూడా ఉన్నారు, లేరని కాదు, ఒకడో ఇద్దరు ఉన్నారు. కానీ మరీ ఇప్పుడు ఇగో నేను ఒక మాట చెప్తాను. మొన్నటి దాకా ఒకడు ఉండే మా ఏరియాలో, వాడు ఎట్లా అంటే అన్న అని కూడా తిరిగిండు. వాడంటే ఎవరు? ఆయన పాస్టరా? పాస్టర్ గారు తమ్ముడు కదా, నాకు కూడా తమ్ముడే. వాడు ఉన్నట్టుండి కన్వర్ట్ అయిపోయిండు. వాడు అప్పటిదాకా బొట్టు పెట్టుకున్నాడు, మంచిగా మనతో తిరిగిండు, గుళ్ళకి వచ్చిండు, కన్వర్ట్ అయిపోయిండు. ఇట్లా కన్వర్ట్ అయ్యిండు మనతో తిరుగుతూ కూడా కన్వర్ట్ అయిందంటే ఫస్ట్ నుంచి వాడు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కన్వర్ట్. వీడు ఒక్కడే మనతో ఉండే కన్వర్ట్ అయిపోయిండు. ఇంటర్ డిస్కంటిన్యూ చేసిండు, వేరే సోర్స్ దొరకలే, పోయి ఏదో ట్రైనింగ్ చేసుకున్నాడు. అప్పటిదాకా పెట్రోల్ కూడా మన దగ్గర తీసుకునేవాడు, వాళ్ళ ఇన్నోవా కార్లో తిరుగుతున్నాడు. ఏ నుంచి వచ్చింది? పాస్టర్ అవతారం ఎత్తిండు, బుష్ గిష్ అన్నాడు, హాయం చేసిండు, ఆగం చేసిండు, పైసలు సంపాదించిండు. జనాలు ఇస్తారా వీళ్ళకి? డబ్బులు ఇస్తారు. దశమ భాగాలు ఉన్నాయి కదబ్బా, దశమ భాగాలు ఉన్నాయి కదా. పాస్టర్లు ఈ రకంగా దందాలు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కానీ మంచిని బోధించే పాస్టర్లు కూడా ఉన్నారు. నేను చేస్తా, ఎందుకు చేయను? ఇప్పుడు ఏ మతమైనా ఏ గ్రంథమైనా ఏం చెప్తుంది? అందరం మనుషులము, అందరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి, అందరం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే చెప్తుంది ఏ గ్రంథమైనా. కానీ అలా చెప్పిన వాళ్ళందరూ ఓకే, నాకు అందరినీ నేను సపోర్ట్ చేస్తా అట్లా. కానీ కొంతమంది ఏం చేస్తారు, వాడి మతం వేరు, వాడి పూజలు వేరు, వాడి దేవుడు వేరు, అసలు వాళ్ళ దేవుళ్ళు సైతాన్లు, ఇట్లా ప్రచారం చేసుకుని డబ్బు తన్నుకునేటోడు ఇంకోడు ఉన్నాడు. వాళ్ళని వ్యతిరేకిస్తా నేను. నువ్వు నాకు ప్రసాదం ఇస్తావన్నా, నువ్వు నాకు ప్రసాదం ఇస్తాను, నేను తీసుకుంటా. కానీ నేను ప్రసాదం ఇచ్చినప్పుడు నువ్వు కూడా తీసుకోవాలి కదా. కానీ వాళ్ళ గ్రంథం అట్లా చెప్పట్లేదు, వాళ్ళ బైబుల్ అట్లా ఎక్కడ చెప్పట్లేదు ఆ ప్రసాదం తీసుకుంటే మంచిది కాదు అని. అప్పుడు నేను కూడా ఏం చేస్తాను, నిన్ను వ్యతిరేకిస్తా.
నా ప్రసాదం మంచిది కాదు అన్నప్పుడు నీ ప్రార్థనలు నీ పూజలు కూడా నాకు మంచివి కావు. ఓకే. నువ్వు ఎట్లా గౌరవిస్తావో, నువ్వు అని పిలిస్తే నేను నువ్వు అని పిలుస్తా, మీరు అని పిలిస్తే నేను మీరు అని పిలుస్తా. నువ్వు ఉండేదాన్ని బట్టి నా తత్వం ఉంటది. నేను చాలా హిందువులలో చాలా ఓపిక సహనం చాలా ఎక్కువ. హిందువుల కన్నా హిందువులకి అసలు మత కల్లోలాలు పెట్టేదే హిందువులు, మతాలను రెచ్చగొట్టేదే హిందువులు అనే ఒక ముద్ర కూడా హిందువుల మీద ఉంది. చూపించమని ఒకటి హిందువులు రెచ్చగొట్టింది ఒకటి. గోరక్ష పేరుతోటి హిందువులు రెచ్చగొడతారని అంటారు. గోరక్ష శ్రీరాముడి పేరుతోటి హిందువులు రెచ్చగొడతారని అంటారు. భారతీయ జనతా పార్టీలో రాజకీయంగా ఉండి మత కల్లోలను రెచ్చగొడతారు ఈ ఓల్డ్ సిటీలో అని చెప్పేసి హిందువుల పైన ముద్రలు ఉన్నాయి. చెప్తా సింహాద్రి ఒకటి చెప్తాను. ఫస్ట్ నాకు ఈ మాట నచ్చలేదు. రెచ్చగొడతారు హిందువులే రెచ్చగొడతారు అనేది నచ్చలేదు ఫస్ట్. అందుకే ఫ్యాక్ట్ ఏందబ్బా? ఫ్యాక్ట్ ఎక్కడ చూపించు, నువ్వు ఒక్కడ చూపించు. ఒక ఆధారం. సంజయ్ వస్తాడు ముస్లిం ఏరియాలకు పోతాడు. మొన్న ముత్యాలమ్మ గుడిని కూలగొట్టిరు, ముత్యాలమ్మ గుడిని కూలగొట్టిండు, తల్లిని తన్నిండు. రెచ్చగొట్టడం అది కాపాడుకునే బాధ్యత మాకు లేదా? అట్లా ఎన్ని జరగలే. ఎవడో ర్యాపిడో బండి మీద ఒక హిందూ బొట్టు పెట్టుకుని ర్యాపిడో బుక్ చేసుకుని పోతాడు, ఒక ముస్లిం మహిళను ఎక్కించుకొని పోతాడు. బుక్ చేసుకుంది, బండి ఎక్కింది, తీసుకొని పోయిండు. కానీ బొట్టు పెట్టుకున్నందుకు నువ్వేం చేస్తున్నావు ఏంది అని చెప్పి తెలియదు. డైరెక్ట్ మా ముస్లిం మహిళను ఎందుకు ఎత్తుకున్నావు అని చెప్పి కొట్టిండు. ముస్లిం వాళ్ళు కొట్టిరు, గ్యాంగ్ వారు చేసిరు. అవి కావా? అవి కనబడవా? కేరళలో ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ అంతా ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారి చంపేసారు. మొన్న కర్ణాటకలో బజరంగ దళ కార్యకర్తను చంపేసారు. బెంగాల్లో ఆర్ఎస్ఎస్ కుటుంబాన్ని చంపేసారు. ఎన్ని చెప్పాలి నీకు? చెప్పు, ఎన్ని సంఘటనలు జరిగినాయి? మరి ఎందుకు జరుగుతా ఉంటాయి? ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు సరే నేను చెప్తే ఒక హిందూ ఒక ముస్లిం ని చంపింది చూపించు, ఒక హిందూ ఒక క్రిస్టియన్ ని చంపింది చూపించు. పోరబ్బా తొందరగా. హిందువులకు ఉన్న సహనము ఎవరికి ఉండదు. నేను చెప్తున్నా. మరి అంత సహనం ఉన్న వాళ్ళపైన ఇప్పుడు ఎంత సహనం ఉన్నా తల్లి దగ్గరకు వస్తే ఎవరికైనా కోపం వస్తుంది. తల్లి దగ్గరకు వస్తే కోపం రాదా? వస్తుంది ఎవరికైనా. తల్లి కుటుంబం దగ్గర తల్లి లాంటిదే. ఇంటి లోపల కులం, ఇంటి బయట హిందుత్వం అంతే. నీ కులం ఏదైనా గానీ ఇంటి లోపలనే ఉండని, ఇంటి బయటకు వస్తే హిందుత్వం అంతే. ఓకే. ధర్మం గురించి కులం గురించి ఇంత చెప్తారన్నా, అసలు ధర్మం అంటే ఏంటిది? అంటే ఇప్పుడు ఎక్కడ హిందువులను చూసినా కూడా, ఎవరిని ఇంటర్వ్యూ చేసినా చాలా మంది చేసినా వాళ్ళు నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ధర్మం 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 అంటారు. అసలు ధర్మానికి ఒక డెఫినేషన్ చెప్పండి, ఒక పురోహితుడిగా మీరేం చెప్తారు? ధర్మానికి నేను ధర్మం అంటే చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ధర్మం అనుడితోటి ఫస్ట్ గుళ్ళ గురించి తీసుకుందాం. మనం గుళ్ళలో ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ వారాలు ప్రతి రోజు కూడా ప్రసాదాలు అన్నదానాలు చేస్తుంటారు. లేనివాడు తినడానికి ఉపయోగపడుతుంది. అవునా? గోపాలు, ఆవు పాలు, ఇప్పటిదాకా ఆవు మాట్లాడుకున్నాం. ఆవు ఆ జంతువులను ఎట్లాంటి హాని చేయకుండా వాడిని రక్షించుకుంటాం. ఇది ధర్మం చెప్పింది. ఇవన్నీ కూడా హిందూ ధర్మం. దేవీ దేవతల పూజలు చేస్తాం. అందరం బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకమంతా సుఖంగా ఉండాలని పూజిస్తాం. నీ కుటుంబమే నా కుటుంబమే కాదు, అందరూ బాగుండాలని పూజిస్తాం. ఎంత వరకు వీలైతే అంతవరకు సహనంగా ఉండడానికి కోరుతాం. కోపతాపాలను తగ్గించుకుంటాం. ఇంత ఎవరితోనైనా ప్రేమగా ఉంటాం. అబ్బా కలుపుకపోతాం మనం అందరినీ. హిందూ ధర్మంలో అది ఉంటుంది. అందరినీ కలుపుకపోయే తత్వం ఉంటది హిందూ ధర్మంలో. ఇంకేం కావాలి చెప్పు హిందూ ధర్మం గురించి? ఎవడైనా సహాయం అంటే ఫస్ట్ రూపాయి సహాయం చేసేది హిందువే చేస్తారు. ఇప్పుడు ముస్లింలు, క్రైస్తవులు నేనైతే చూడలేదు. నేను చూసింది ఏం తెలుసా, వాళ్ళ పేర్లు పెట్టుకొని డబ్బులు దండుకున్నారని తెలుసు, కానీ ఎక్కడ సహాయం చేసినట్టు నాకు ఎక్కడ కనవలే. నాకు సరే, అంటే వీళ్ళు పేర్లు, దేవుళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళు డబ్బులు దండుకుంటారు అంటారు కదా. చాలా వరకు హిందువుల్లో కూడా వీళ్ళు జాతకాలు చెప్తా ఉంటారు కదా, కొందరు పూజారులు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతా ఉన్నది. కొత్త సంవత్సరానికి కూడా జాతకాలు చెప్తా ఉంటారు. ఇక ఈ జనవరి 1వ తారీఖు నుండి నీ జాతకం ఇట్లుంటుంది, నీ జీవితం ఇట్లుంటుంది, నీ జీవితంలో ఈ మలుపులు వస్తాయని చెప్తారు కదా. ఇవి ఎంతవరకు వాస్తవాలు? జనవరి 1 అనేది మనకు సంబంధించింది కాదు, అసలు సంబంధించింది కాదు. ఉగాది నుంచి ఉగాది మనకు లెక్క. మరి ఈ జనవరిని 1 బేస్ చేసుకొని, జనవరి 1ని బేస్ చేసుకొని కొత్త సంవత్సరంగా చాలా మంది పురోహితులు కావచ్చు, ఇంకా రకరకాలుగా వాళ్ళందరూ కూడా మరి జాతకాలు చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్పేటివన్నీ తప్పులేనా? తప్పులేను, నేను 100% తప్పులేను. చాలా మంది బ్రాహ్మణులే చెప్తా ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, జాతక చక్ర ప్రకారము చెప్తే ఏం కాదు, కానీ ఈ సంవత్సరం గురించి చెప్తే మాత్రం తప్పే అంట. నేను ఈ సంవత్సరం గురించే చెప్తా ఉంటాను. ఈ సంవత్సరం గురించి, ఎందుకంటే జాతక చక్రం అనేది లైఫ్ లాంగ్ సంబంధించిన విషయం.
కాబట్టి నువ్వు ఇవాళటిదే కాదు రేపటిది తెలుసుకోవచ్చు, ఎల్లుండిది తెలుసుకోవచ్చు, వచ్చే సంవత్సరంది కూడా తెలుసుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ ఈ సంవత్సరం నుంచి నీకు ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాదికి చెప్పాలి, అది లెక్క. ఈ సంవత్సరం నుంచి చెప్పాలంటే ఉగాది నుంచి ఉగాదికి చెప్పాలి. నువ్వు జనవరి నుంచి జనవరి చెప్తే అది ఇంగ్లీష్ సంవత్సరం కదా, ఇంగ్లీష్ డేట్ కదా, దానికి ఎట్లా చెప్తావు? సో ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఉత్తవే 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 ఉత్తవే. పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వేణుస్వామి అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా మంది ఫాలో అవుతారు, సెలబ్రిటీలు పోయి లక్షలు లక్షలు ఇచ్చి ఆయన దగ్గర జాతకం చూపించుకుంటారు. ఆయన చెప్పేది కూడా ఉత్తదే. నేను ఎవరు చేసినా నేను ఉత్తదే అని చెప్తాను. నేను ఎవరు చేసినా ఉత్తదే అని చెప్తాను, ఎందుకంటే అది లెక్క కాదు కదా. మనకు పంచాంగ శ్రవణం అని చెప్పి కూడా చెప్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.